యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభువా, ద్వేషంతో నిండిన ఈ లోకంలో నీ ప్రేమ కోసం మేము మృదువుగా మొక్కుతున్నాము. నీవే ప్రేమ యొక్క మూలము, నీవే సత్యమును చూపించేవాడు. మేము చూచే వార్తలు, సంఘటనలు, మాటలలో ద్వేషం ఎక్కువైపోయింది. కాని నీవు మమ్మల్ని ప్రేమించినట్లు మేము కూడా మరియొకరిని ప్రేమించాలని నీవు చెప్పావు. యేసయ్యా, నీ శిలువపై చూపిన నిస్వార్థ ప్రేమ మాకు దారినిస్తుంది. మా హృదయాలను శుభ్రపరచి ద్వేషాన్ని తొలగించుము. పక్కవారిని తీర్పులుగా చూడక నీ ప్రేమతో చూసే దృష్టిని మాకు అనుగ్రహించు. మేము మాటల్లో, క్రియల్లో ప్రేమను ప్రతిబింబించే వారమవ్వాలని మేము ప్రార్థిస్తున్నాము. ఈ లోకంలో ద్వేషం పెరిగినప్పటికీ నీ ప్రేమ శాశ్వతమైనది. నీ ప్రేమను అందరితో పంచుకునే ధైర్యాన్ని మాకు ఇవ్వుము. నిందకారుణ్ణి క్షమించే హృదయాన్ని మాకు నేర్పుము. మా ఇంట్లలో, సంఘాల్లో, సమాజాల్లో నీ ప్రేమ వెలిగించాలి ప్రభూ. మా ద్వారా నీ ప్రేమ పరిచయం కావాలి. ప్రభువా, ప్రేమతో కూడిన మాటలు మాట్లాడే హృదయాలను మాకు అందించు. మేము కనుగొనే ప్రతి వ్యక్తిలో నీ రూపాన్ని గుర్తించేందుకు సహాయపడుము. ద్వేషాన్ని మార్చే శక్తి నీ ప్రేమలోనే ఉంది. ఆ శక్తిని మాకు అందించు. మేము ప్రేమతో జీవిస్తూ నీ సాక్షిగా నిలబడేలా మమ్మల్ని మలచుము. ఈ ప్రార్థనను యేసు క్రీస్తు నామంలో మేము ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్ తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.